ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్, సెకండ్ హాఫ్ ఏమో యావరేజ్. చాలా 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 ఎక్సలెంట్ అండి. 50 సంవత్సరాలు ఓడేంది, 20 సంవత్సరాల పిల్లని ఇమ్మల దారుణం అమ్మ తల్లి ఎక్కడ లేదమ్మా బాగుంది. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ. ఇది పరిస్థితి బాగున్నాడు, పేదోళ్ళకి అర్థం కాదు, కాస్త పరిస్థితి బాగా డబ్బుల వాళ్ళకి అర్థం అవుతుంది సినిమా. సూపర్ హిట్, కళ్ళలో నీళ్ళు వస్తాయి. హ్యాపీగా చూడొచ్చు. వెరీ నైస్ మూవీ. లైవ్లీ ఉంది, నవ్వుకుంటూ చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. ఇప్పటికీ మాకు టీయర్స్ వస్తానే ఉంది. ఇక్కడ కూడా సినిమాటిక్ ఫీలింగ్ అనేది ఉండదు, రియాలిటీకి దగ్గరగానే ఉంటది. సూర్యోட పర్ఫార్మెన్స్ ரொம்ப అழகா கொண்டு வந்திருக்காரு. జూనియర్ త్రివిక్రమ్ గారు దిగొచ్చారు. వెంకీ అట్లూరి బాబు ఏం రాశాడన్న ఈ సినిమాలో. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ లవ్లీ మూవీ. ఏదో చిన్న హీరోని పెట్టుకోవచ్చు కదా, మా సూర్య ఎందుకు? ఓ స్క్రీన్ ప్రెజెన్స్ ఎందుకు, మా సూర్య ఎందుకు మీకు? బాగా 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 రిజిస్టర్ అయిపోయింది రాధిక గారి పెర్ఫార్మెన్స్ కి. ఆవిడ అసలు నిజం చెప్పేస్తా, నిజమే చెప్తా. ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్, సెకండ్ హాఫ్ ఏమో యావరేజ్. సో ఓవరాల్ గా ఒక యావరేజ్ సూపర్ చూసా. ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ యావరేజ్ దెబ్బేసేసాడు. సో నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్తాడు ఆకాశంలోకి, సెకండ్ హాఫ్ చూస్తే ఏంటంటే తుస్సో తుస్సు బుస్సో బుస్సు అన్నట్టు చూపించాడు. సో సూర్య పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ సినిమా నాకు నచ్చలేదు. సో వెంకీ అట్లూరి ఒక లక్కీ భాస్కర్ రేంజు, మన ఏదది విక్రమ్ సినిమాలో ఏంటిదా పేరేదో రోలెక్స్ క్యారెక్టర్ రేంజ్లో ఉంటుంది అనుకున్నా, లేదు బుస్ బుస్సు. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నానండి రోలెక్స్ని. మాకు డ్యూట్ సాంగ్ లేవు, మన ప్రదీప్ రంగనాథన్ లేడు. ఏడుపు వచ్చింది సెకండ్ హాఫ్ చూసి. సో నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. సినిమా బాగుండాలని కోరుకున్నా, బాగలేదు. చెప్పండి అయ్యా, నా 350 రూపాయలకి కోడి బిర్యానీ వచ్చేది, కోడి బిర్యానీ మిస్ అయింది. సో ఒక బిర్యానీ తిన్నానన్న ఫీలింగ్తో ఇంటికి వెళ్ళట్లేదు, పప్పు అన్నం తిన్నానన్న ఫీలింగ్తో ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్, నమస్తే, ఉంటా. ఏమవుతుంది ఆ సినిమాలో బోరింగ్, ఒకటే బోర్ కొట్టింది. అసలు సూర్య గారు అంటే ఏమని అర్థం? ఆ సినిమాలు కానీ ఆ డైలాగులు కానీ అబ్బా పేదవాళ్ళ కోసం ఏం చేస్తాడు ఆ సినిమాలో. దీంట్లో ఓన్లీ డబ్బుల కోసం చేసాడు ఆ సినిమా. 50 ఏళ్ళు ఉంది, రిచ్ పర్సన్కి. ఇది పరిస్థితి బాగున్నాడు, పేదవాళ్ళకి అర్థం కాదు, కాస్త పరిస్థితి బాగా డబ్బుల వాళ్ళకి అర్థం అవుతుంది సినిమా. ఇంగ్లీష్ మాట మధ్య మధ్యలో సరే ఏదో ఇంగ్లీష్ బొమ్మ అయితే అర్థమైంది. 50 సంవత్సరాలు ఓడేంది, 20 సంవత్సరాల పిల్లని ఇమ్మల దారుణం అమ్మ తల్లి ఎక్కడ లేదమ్మా నేను ఆవిడ ఓ అమ్మ పాతకాలం దారులు ఓ అమ్మ అన్యాయం దారుణం ఘోరం. 20 సంవత్సరాల పిల్లని 50 ఏళ్ళోడు చేసుకుంటాడు పెళ్ళాడన ప్రేమించి మళ్ళీ అయ్యో అంటే డబ్బులుంటే 20 ఏళ్ళ అమ్మాయి 50 ఏళ్ళని ప్రేమిస్తుంది కదా. ప్రేమిస్తుంది నాకు తెలిసే, నేను చెప్ప నిజ జీవితంలో నిజే. సినిమా అంతా రియాలిటీగానే ఉంది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఏ అమ్మాయి కూడా కాదని లేదు పాపం. ఏం చేద్దాం, పేదరికం. అది కొంతమంది అందరు కాదు, దొబ్బేస్తారు చూసారు. ఇదే నిజాలు మాట్లాడితే కోపాలు వచ్చేస్తాయి, వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు, పారిపోతున్నారంటే కారణాలు ఏంది నాకు తెలుసా. కాబట్టి దయచేసి సూర్య అన్న, నీ మీద నాకు అభిమానం ఎక్కువ అన్న. ఇలాంటి సినిమా చేయకన్నా దయచేసి ఇలాంటి కథలు కూడా పక్కనేసి కావాలంటే ఈ సినిమాలు నేను చేస్తా హీరోగా. నువ్వు మాత్రం జైభీం 2ది 6 వెళతావు, గజని 2ది. హస్బెండ్ సెంటిమెంట్ సూపర్గా ఉంది. హిట్ అండ్ సినిమా హిట్ అండ్ బొమ్మ హిట్ అన్న 100% హిట్. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అంటారు. ఫ్యామిలీ మూవీనే ఇది. సూపర్ హిట్, కళ్ళలో నీళ్ళు వస్తాయి. మమితా బైజు, రాధిక యాక్టింగ్ అందరిది బాగుంది. నువ్వు ఇలా ఉందని చెప్పలేం. అసలు బ్లాక్ బస్టర్. అసలు సూర్య సార్ అసలు హీ కమ్బ్యాక్. ఇది మళ్ళీ మనకి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, 100%. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు సినిమాకి? మూవీకా ఫ్యామిలీ మ్యాన్కి కానీ రెస్పాన్సిబిలిటీ, ఏజ్ డిఫరెన్స్ ఎక్కడ చూపించి అక్కడ బాగుంది. సరోగసీ అని చెప్పేసి తీసుకున్నారు కదా, ఆ ప్లాట్ ఎలా అనిపించింది? అది కూడా బాగుంది. ఆప్షన్స్ అవంతే. ఓకే, హీరోయిన్ కి అండ్ హీరోకి సెట్ అయిందా? సెట్ అయింది. యా, అవునా? చాలా బాగుంది. సో ఇది తెలుగు హీరోస్తో చేయకుండా ఆయన సూర్య గారితో చేశారు కదా, వెంకీ అట్లూరి గారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. ఇట్స్ న్యూజిన్ లైక్ కంటెంట్ కూడా కొత్తగా ఉంది అండ్ బాగా ప్రజెంట్ చేస్తారు. హ్యాపీగా చూడొచ్చు. వెరీ నైస్ మూవీ. ఏమైనా మెసేజ్ ఉంటుందా సినిమాలో? ఉంది బ్రో, మెసేజ్ ఉంది. ఓకే బ్రో, థ్యాంక్స్. సూర్య గారి అంటే డామినేట్ చేశారా సూర్య గారు వీళ్ళని అని?
ఆయన ఎప్పుడు చేస్తారు ఆయన ఫిలిమ్స్లో, చాలా బాగుంది. సో ఏంటి ఏమన్నా ఎమోషనల్గా లైవ్లీగా ఒకసారి ఏడిపించారు 1-2 సార్లు, లైవ్లీ ఉంది, నవ్వుకుంటూ చాలా బాగుంది మూవీ. మమితాకి సూర్య గారికి సెట్ ఆ కాంబినేషన్ ఎలా సెట్? లేదు బాగుంది, వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ. సో ఏంటంటే తెలుగు హీరోని కాదని సూర్య గారితో సినిమా తీశారు. లేదు, ఆయన తెలుగు హీరో కాదు అని అనిపించలేదు, చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది బాబు. ఇంకా ప్లస్ పాయింట్ అన్నీ బాగున్నాయి, అన్ని ఎమోషన్స్ వచ్చాయి, హ్యాపీనెస్, లైవ్లీనెస్, ఓకే, ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు మూవీ. లేదు చాలా బాగా అనిపించింది. లేదు చాలా బాగా వర్కౌట్ అయింది, వాళ్ళ మేడం రోల్ కూడా చాలా బాగుంది. ఫినాన్షియల్ హెల్ప్ కోసం తీసుకున్న పాయింట్లో వీళ్ళిద్దరు కలిసిన తర్వాత అనుకోకుండా వాళ్ళిద్దరూ నిజంగా రిజల్ట్ అంటే సరోగసి అంటే ఒరిజినల్ పేరెంట్స్ ఎవరో సరోగసి మదర్కి చెప్పరు, అలాగే సరోగసి మదర్కి ఎవరో వీళ్ళకి చెప్పరు. బట్ అనుకోని కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆ అమ్మాయి అతనిలో లవ్లో పడితే ఆ స్ట్రాంగ్ హెడెడ్ హాట్ హెడెడ్ బిలియనీర్ ఆ అమ్మాయిని ఒప్పుకుంటాడా, అంత ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని అనేదే స్టోరీ పాయింట్ తీసుకొచ్చారు. సూర్య యొక్క ఇంటెన్స్ ఎమోషన్స్, వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్షను, మమతా బైజు బబ్లీనెస్ మూడింటిని కంబైన్ చేస్తూ చాలా సరదాగా తీసుకెళ్లారు సినిమాని. చాలా బాగుంది. అవునా? ఓకే. సో ఇది ఫ్యామిలీకి కనెక్టెడ్ అవుతుంది. ఇంకా మదర్ ఎమోషన్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటికీ మాకు టీయర్స్ వస్తానే ఉంది. ఇలాంటి లవ్ స్టోరీ అంటే యాక్సెప్ట్ చేస్తారు అంటే ఆ పాయింట్ మీకు నచ్చిందా? నచ్చింది చాలా. కానీ తెలుగు హీరోస్ కాకుండా సూర్య గారిని చూడగలిగారా? ఎలా అనిపించింది? చాలా, ఆయన తెలుగు, ఆయన ఎక్కడున్నా సరే ఆయన తెలుగు హీరోనే ఉంటారు. అతనికి ఎలా అనిపించింది ఓవరాల్? మదర్ది హైలైట్ ఉంది, చాలా హైలైట్, కాన్సెప్ట్ చాలా బాగుంది. బాబు ఇంకా బాగున్నాడు. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఎలా వీరస్వామి సన్స్ అని పెట్టారు, కానీ వీరస్వామి మదర్ అని పెడితే ఇంకా అసలు ఇప్పుడే సూపర్ అయింది. విశ్వనాథ్ సన్స్ అని పెట్టారు, విశ్వనాథ్ మదర్ అంటే ఇంకా హైలైట్ ఉండేది. చాలా 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 ఎక్సలెంట్ అండి. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. సూర్య యాక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా సినిమాటిక్ ఫీలింగ్ అనేది ఉండదు, రియాలిటీకి దగ్గరగానే ఉంటుంది. శ్రీమంతుల్లో మహేష్ బాబు గారు ఎంత స్టైలిష్గా స్మార్ట్గా కనిపించారు, ఈ మూవీలో సూర్య గారు అంత స్మార్ట్గా చూపించారు. సన్స్ అంటారు కదా, టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చారనుకోవచ్చా? విశ్వనాథ్ సన్స్ అనేది ఆ కాన్సెప్టే అది కదా, లైక్ సన్స్ అంటే ఇద్దరు ఉంటారేమో అని అనుకున్నాం, కానీ సన్ అనేది ఒకటే ఈ సినిమాలో. అండ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, చాలా బాగా కనెక్ట్ అవుద్ది. ఎక్కడ కూడా ఏమంటారు అవుట్ ఆఫ్ ద లైన్ కానీ అవుట్ ఆఫ్ ద బకెట్ కానీ లేదు, అందరికీ నచ్చుతుంది. వెంకీ అట్లూరి గారు చాలా సినిమాటిక్గా తీస్తారు కదా, రైటింగ్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్. ఏజ్ గ్యాప్ స్టోరీ కదా, అంటే మమతాకి సూర్యకి అది సెట్ అయింది అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే ఏజ్ గ్యాప్ అనేది నాట్ ఏ మ్యాటర్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఏజ్ కూడా చాలా చిన్న వాళ్ళ వైఫ్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 20 years అమ్మాయి 40 years అబ్బాయిని చేసుకుంటే ఆ 40 years అబ్బాయికి 60 years వచ్చినప్పుడు ఈ అమ్మాయి 40 ఉంటుంది. అప్పుడు అబ్బాయి చనిపోతే ఎలా అని. ఇప్పుడు ఆ 20 years అమ్మాయి 25 years అబ్బాయిని చేసుకుంది, 30 yearsకి యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేయగలం? సో ఎప్పుడైనా సరే ఉన్న కొంతకాలంలో అందరూ కలిసి ఉండాలన్నది మెయిన్ మెసేజ్ ఈ మూవీలో. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, బాగున్నాయి. ஒரு தெலுங்கு டைரக்டர் எப்படி பண்ணாரு சூர்யா? சூப்பரா பண்ணியிருக்காரு, ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்கு. ரொம்ப அழகா காமிச்சிருக்காரு சூர்யாவை. சூர்யாவோட பெர்ஃபார்மன்ஸ் ரொம்ப அழகா கொண்டு வந்திருக்காரு. தமிழ்ல கனெக்ட் ஆயிருக்குமா? தமிழ்ல கனெக்ட் ஆயிருக்கும். ஃபேமிலி ஆடியன்ஸ்க்கு ரொம்ப பிடிக்கும். ரொம்ப அழகா సూర్య அவரோட ఏజ్కి సూపరా నడిచిరుకారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీసిన సినిమా అనుకోవచ్చా ఇది సినిమా? నో, ఈవెన్ ఫర్ ద యంగ్ జనరేషన్ అండి. బట్ ఇలాంటి డిఫరెంట్ ఏజ్ గ్యాప్ స్టోరీ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు, సరోగసి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా సొసైటీలో. ఓకే, సో పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే. సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ మమితా సూర్య కాంబినేషన్ ఎలా ఉంది? దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. రాధిక గారు, రాధిక యాజ్ ఎవర్ గ్రీన్. ఏంటంటే ఓవరాల్ ఫ్యామిలీ అంటే ఆడియన్స్కి ఏం చెప్తా ఉంటున్నారు ఈ సినిమా ఎలా ఉంది అని? పీపుల్ మస్ట్ కమ్ అండ్ వాచ్. దేర్ ఇస్ లాట్ టు ప్రెసెంట్ వరల్డ్లో ఏం జరుగుతుందో అది చూపించారు. ఫ్యాన్స్కి నచ్చుతుందా, నార్మల్ ఆడియన్స్కి కూడా నచ్చుతుంది? ఫర్ ఎవ్రీవన్ ఇట్ వుడ్ బి గుడ్. ఇట్ వుడ్. విశ్వనాథన్ సన్స్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ అనమాట. అంటే అందులో మన సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు. అంటే అందులో ఒక మంచి తండ్రిని, ఒక మంచి కొడుకుని, ఒక మంచి అన్నయ్యని, ఒక మంచి ఫ్రెండ్ని, ఒక మంచి ఓనర్ని అలా మొత్తం చూసుకున్నాం అనమాట. తన మంచి మంచి డైలాగ్స్ కానీ, అంటే అతనికి మమిత గారికి మధ్యలో వచ్చిన కాంబినేషన్ కానీ చిన్నవి కానీ మనకు నిజంగా గజనీ సినిమా అయితే గుర్తొస్తుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ అయితే ఉంది నిజంగా. మీరు యాజ్ ఆడియన్స్ ఎలా చూసారు చెప్పండి? ఆడియన్స్ ఫెల్ట్ వెరీ నైస్, చాలా బాగుంది.
వెరీ గుడ్ ఇప్పుడు మీరు లక్కీ భాస్కర్ ఆల్రెడీ చూస్తున్నారు, విశ్వనాథన్ సన్స్ చూసారు. ఈ రెండిట్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? ఇదే డిఫరెంట్గా ఉంది. అవునా? థ్యాంక్ యూ. వాళ్ళకి ఈ సినిమా నప్పదు, ఓన్లీ క్లాస్ వాళ్ళకి మాత్రమే నప్పుతుంది ఈ సినిమా. మన తెలుగు ఇండస్ట్రీలో మనకు తెలుసు త్రివిక్రమ్ గారు ఏ విధంగా రాస్తారు. నువ్వు నాకు నచ్చే సినిమా డైలాగ్ అలాగుంటాయి, పంచి డైలాగులు. అలాగే నువ్వే కావాలి సినిమా పంచి డైలాగ్ అలాగుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఒక జూనియర్ త్రివిక్రమ్ గారు దిగొచ్చారు. వెంకీ అట్లూరి బాబు ఏం రాశాడన్న ఈ సినిమాలో, ఆ కథ ఎట్లా దొరికిందన్న ఆయనకి అబ్బా బుర్ర పిచ్చి అయిపోతున్నా. నేను గజనీ సినిమా చూడలే, నీ జై భీమ్ సినిమా చూడలే, సింగం సినిమా చూడలే, ఈ సినిమా చూసా సూర్య గారి మించున్నాడన్న. నిజంగా చెప్పాలంటే వెంకీ అట్లూరి పర్ఫెక్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఈ విశ్వనాథ్ సన్. అదే నా సినిమా మామూలుగా లేదన్న బాబు బుర్రపాడు. విశ్వనాథన్ సన్స్ ఓవరాల్గా మంచి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉన్న మూవీ అన్న. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్ చేస్తా అన్నారు, ఎంటర్టైన్ అయ్యాం కూడా మేము. సూర్య గారిని ఇంత స్టైలిష్గా చాలా రోజులు అయింది చూసి. ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఆయన యాక్షన్, ఆయన కామెడీ, ఆయన సెంటిమెంట్, ఓవరాల్గా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ చెప్తున్నా కదా. అండ్ ఎస్పెషల్లీ మమితా బైజు గారు కుడోస్, సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఆమె కామెడీ టైమింగ్తో. సూర్య గారితో ఉండే కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య నడిచే ఆ బ్యాంటర్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సెట్ అయింది. అండ్ ఆ ఏజ్ గ్యాప్ని మనకి చాలా అంటే అఫెండ్ అవ్వకుండా ఎవరు మనకి చాలా నీట్గా కనెక్ట్ అయ్యేలాగా ఆడియన్స్ చాలా బాగా చూపించారు వెంకీ అట్లూరి గారు. ఆ ఏజ్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ లవ్లీ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి అంతే. చూడడానికి మమితని కాదు, అట్లాంటిది వెంకీ అట్లూరి గారు మీరు ఒక లక్కీ భాస్కర్ మూవీతోని దుల్కర్ సల్మాన్ గారికి గిట్ ఇచ్చారు, తొలి ప్రేమతోని వరుణ్ అన్న గిట్ ఇచ్చారు. మా సూర్య ఏం చేశాడని చెప్పేసి అడుగుతున్నాం మేము. అసలు సినిమా నాది, స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం ఆమెకి ఇచ్చేసేసేసి ఏదో హీరో అని చెప్పేసి అంటే ఏదో చిన్న హీరోని పెట్టుకోవచ్చు కదా. మా సూర్య ఎందుకు ఓ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వండి, మా సూర్య ఎందుకు మీకు? సినిమాని అంతో ఇంతో కాపాడిందని అంటే జీవి ప్రకాష్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు సినిమాలో చెప్పడానికి కూడా. ఒక ఏమంటారు సూర్య మార్క్ అయితే సినిమాలో కనిపించలేదు, చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయినాము. ఒకవేళ మీకు కామెడీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మమిత గురించి వెళ్ళొచ్చు, కానీ సూర్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా డిసప్పాయింట్మెంట్ అవుతారు బ్రో. కంగువ చూసిన తర్వాత కొంత కరుపు మళ్ళీ మనకి హిట్ అయినా ప్రాపర్ కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ నాకు ఇది సినిమా పూరి మార్క్, ఆయన మాస్ ఉంటుంది, వెంకీ అట్లూరి క్లాస్ ఉంది. సో అది పూరి మార్క్. నాకు ఎలాంటి అల్ట్రా క్లాసిక్ అమ్మానన్న తమిళమేలా ఉంది. జూనియర్ త్రివిక్రమ్ అంటున్నారు, నిజమే. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో వెంకీ అట్లూరి ద బెస్ట్ అనిపించింది నాకు. ప్రతి ఎమోషన్ని చాలా ప్రాపర్గా క్యారీ చేశారు. అండ్ మమిత సూర్య మధ్యన వచ్చే సీన్స్, ఆ లవ్ ట్రాక్ చాలా రిఫ్రెషింగ్. అంటే ఒకప్పుడు గజనీలో అసిన్ అండ్ సూర్యకి మధ్యన ట్రాక్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది అనుకున్నాం. మళ్ళీ ఇందులో అదే ఒక ఫ్రెష్ వైబ్ కనిపించింది. అండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. ఎందుకు ఈ సాంగ్ ఎక్కడ ఉంది, అరే ఎందుకు ఈ సీన్ ఉంది అనే వైబ్ కాకుండా. అండ్ మెయిన్గా నేను బాగా 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 రిజిస్టర్ అయిపోయింది రాధిక గారి పెర్ఫార్మెన్స్కి. ఆవిడ అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ ఉంటే ఎలా ఉంటుంది, సినిమాకి ఎంత ఎసెట్ అవుతారో అనేది చాలా బాగా చూపించారు. రాధిక గారు ది బెస్ట్ అనమాట. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వెంకీ అట్లూరి స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ సూర్య గారికి మమిత గారికి వచ్చే రిలేషన్ బాండింగ్ కానీ, మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఫాదర్ ఇంపార్టెన్స్ చెప్పే సీన్ ఒకటి ముత్తుస్వామి గారిది. సో దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అంటే వెంటనే మనకు కూడా మన వాళ్ళకి అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తే విసుక్కుని మాట్లాడుతూ ఉంటాం కదా, అరే ఎందుకు చేసాము ఈ తప్పు అనే ఫీల్ వచ్చేలాంటి ఒక మంచి కాన్సెప్ట్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో రవీనా టండన్ గారితో ఉండే కోర్ ఎమోషన్స్ కూడా. సో ఎవ్రీథింగ్ ప్రాపర్లీ నాకైతే సినిమా ఫుల్ త్రూ అవుట్ ఎంజాయ్ చేశా. మళ్ళీ ఫ్యామిలీతో కూడా వెళ్ళాలనుకున్నాను అనమాట. సో అంత బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ సూర్య గారు, ఎ గ్రేట్ కంబ్యాక్ ఫర్ తెలుగు ఫిలిం.